ఈ న్యూమరికల్ కనుక మన అబ్జర్వేషన్ అంటే 2 స్పియర్స్ ఆఫ్ మాస్ M అని ఇచ్చాడు మనకి. దీన్ని M1 అని తీసుకోవచ్చు, లేకపోతే M1 M2 అని తీసుకోవచ్చు. ఇక్కడ కూడా M అని తీసుకుందాం మనం, ఓకేనా. ఒకదానికి M అని ఇచ్చాడు, ఇంకో దానికి ఏమో M ఇచ్చాడు, ఓకేనా. క్యాపిటల్ M స్మాల్ M ఇచ్చాడు. సో ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ఎయిర్ అని అంటున్నాడు, అంటే ఫస్ట్ టైం ఎయిర్లో పెట్టాడట. అండ్ ది గ్రావిటల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ F అని అంటున్నాడు. ద స్పేస్ అరౌండ్ ద మాస్ ఈజ్ నౌ ఫిల్డ్ విత్ లిక్విడ్ స్పెసిఫిక్ గ్రావిటీ 3 అని ఇచ్చాడు మనకి. ఒక దాంట్లో పెట్టాడు, లిక్విడ్ ఇచ్చాడు మనకి. అప్పుడు మనకి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, మనకి ఫోర్స్ ఫైండ్ అవుట్ ఏమంటున్నాడు, F ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ M1 M2 బై R² మనకి ఫార్ములా తెలిసింది మనకి, ఓకేనా. సో ఇప్పుడు ఈ M1 ఇట్లనే పెట్టండి, ఈ M2ని చేంజ్ చేసి క్యాపిటల్ M పెట్టేసుకుందాం, క్యాపిటల్ M పెట్టేసేయండి. ఇట్లా చేసుకుందానికి వెళ్ళడానికి మనం అసలు ఈ M1 M2 ఈ మొత్తం అనేది, ఈ ఫోర్స్ అనేది మొత్తం అనేది మనకి అసలు ఈ సరౌండింగ్లో మనకి ఇచ్చిన ప్రాపర్టీస్లో, అంటే ఈ సరౌండింగ్స్ మీద డిపెండ్ అయి ఉండదు, ఈ మాస్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ఫార్ములాలో చూడండి, ఎక్కడైనా మనకి ఎక్కడైనా ఇచ్చాడా ఎయిర్ లిక్విడ్ అని ఎక్కడైనా ఉందా డిపెండెంట్ లేదు. సో G మీద డిపెండ్ ఉంది, మాసెస్ మీద డిపెండ్ ఉంది, డిస్టెన్స్ బిట్వీన్ ది 2 మాసెస్ మీద డిపెండ్ అయి ఉంది మాత్రమే తప్ప ఇంకా వేరే ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయి ఉండదు. కాబట్టి మనకి ఎట్లా ఉందో F వాల్యూ అట్లనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ Fలో ఎటువంటి చేంజెస్ కూడా ఉండవు. మీకు ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో ఎటువంటి ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడ 9 ఇచ్చినా కూడా ఎటువంటి ఆప్షన్లో కూడా చేంజ్ ఉండదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అన్నట్టు మనకి, ఓకేనా.